ఉద్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజే న్యూస్ కు స్వాగతం. ఎంపీజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ మాధురి. పల్నాడు జిల్లా గురజాల మండలం గంగవరం గ్రామంలోని అక్షయ ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకొని చేయూత సేవా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అభిమాని కావూరి రామారావు సహకారంతో 21 నెలలుగా కొనసాగుతున్న ఈ సేవా కార్యక్రమంలో వృద్ధాశ్రమంలోని పెద్దలకు బియ్యం, వంట నూనె, కూరగాయలు, పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. కావూరి రామారావు, శివ భాగ్య దంపతుల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో గూడూరు జానకీరాం ఆశ్రమ నిర్వాహకురాలు గుండాల మల్లీశ్వరి పాల్గొన్నారు. సేవే పరమోన్నతి అన్న సందేశంతో ఈ కార్యక్రమం ఆదర్శంగా నిలిచింది. గురజాల మండలం గంగవరం గ్రామంలోని అక్షయ ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమాలు జరిగాయి. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారానికి అంకితంగా ఈరోజు గురజాల మండలం గంగవరం గ్రామంలోని అక్షయ ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం సందర్భంగా చేయూత అనే సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాము. ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ అభిమాని చల్లబడిపాడు గ్రామానికి చెందిన కావూరు రామారావు గారి సహకారంతో 21 నెలలుగా నిర్విఘ్నంగా కొనసాగుతుంది. కావూరు రామారావు గారు శివ భాగ్య దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వృద్ధాశ్రమంలో వృద్ధులకు 2 నెలలకు సంబంధించిన బియ్యం, వంట నూనె, కూరగాయలు, పండ్లు, మిఠాయిలు అందరికీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కావూరి రామారావు గారు, ప్రతినిధిగా గూడూరు జానకీరాం గారు, నల్లా మణికంఠ గారు పాల్గొన్నారు. వారికి అక్షయ ఫౌండేషన్ తరఫున మరియు మా వృద్ధుల తరఫున గత 5-6 సంవత్సరాలుగా ఆశ్రమ సహాయ సహకారాలు అందిస్తున్న జానకీరాం గారికి మరియు వారి ద్వారా వచ్చే దాతలందరికీ ఈ సందర్భంగా వారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి.